హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పరమశివుడైన భోళాశంకరుడైన శివతత్వం గురించి నేను చదివాను. నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఈరోజు శివతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర నిన్ను కీర్తించనా గణనాతరమా, హరోం హర శంభో శంకర అని పరమశివుని భక్తితో కొలుస్తుంటాం. భక్త సులభుడైన ఆ హరుణ్ణి ఎలా గణించాలి అన్నదే ప్రశ్న. భక్తవ శంకరుడైన శంకరుడు అఖిలాండకోటి బ్రహ్మాండాలలో లయకారుడిగానే ప్రసిద్ధి. మరి జగతికి ప్రాణం పోసిన ఆది దంపతులు అంటే శివపార్వతులే కదా. ఆది దంపతుల్లో ఒకరు వాక్కు అయితే ఇంకొకరు అర్థం. ఈ వాక్కులు మంత్రపూతమైనవి, మహేశ్వర సూత్రాలకు కూడా ప్రాణం పోసినవి. పరమేశ్వరుడి ఆర్థిక తత్వం సామాన్యులకు అంతుబట్టనిది. శివుడు పేదవారిలో పేదవాడు, ధనవంతుల్లో ధనవంతుడు. శివుడంటే ఆది భిక్షు, శివుడంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యం గలవాడు. భక్తులు ఏదడిగినా పర్యావసానాలు ఆలోచించకుండా దయతో ఇచ్చే భోళాశంకరుడు. శివుడి హార్దిక తత్వము విచిత్రమైందైతే ముక్కోపంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి బూడిద చేశాడు. శాంతించిన తర్వాత కరుణించి శరీరం లేకపోయినా మనసులో శాశ్వతంగా ఉండేట్టు వరమిచ్చాడు. ఆయన ఆగ్రహానుగ్రహాలు రెండూ వర్ణనాతీతమే. రాక్షసుడి తపస్సుకు మెచ్చి భయంకరమైన వరమిచ్చాడు శంకరుడు. ఆ అసురుడు తోక జాడించడంతో వాడే నెత్తిన చెయ్యెట్టుకొని భస్మమయ్యేందుకు రంగం సిద్ధం చేశాడు. అన్నట్టు రాక్షసులు విష్ణువును శత్రువుగా భావించి కక్ష పెట్టుకున్నారు. కానీ శివుడికి మాత్రం భక్తులుగా ఉండిపోయారు. శివుడు ప్రకృతిలో లీనమైన దేవుడు, లింగరూపుడు. ప్రకృతి శాశ్వతం, జీవి అశాశ్వతం. శివుడు స్థావర జంగమ దేవుడు. ప్రకృతిలో కనిపించే అన్నిటినీ సరి సమానంగా అనుగ్రహించే మహిమాన్వితుడు. మనుషులు రాక్షసులకే కాదు, సాలెపురుగు, పాము, ఏనుగు లాంటి మూగజీవులకు సైతం మోక్షం ప్రసాదించడం దైవత్వానికి పరాకాష్ట. శివుడు తనకు ఇల్లు లేకపోయినా ప్రపంచాన్నే తన ఇల్లుగా భావించాడు. తనకు తల్లిదండ్రులు లేకపోయినా ప్రపంచానికి తల్లిదండ్రులుగా మారిన ఆ ఆది దంపతులు మహిమలను గణన చేయతరమా. హరుడు జగదేక మనోహరుడు, నటరాజు, పశుపతి, సంగీతంలో సాటిలేనివాడు. అందుకే కోవేత్తి శంకరం వినా అని అనిపించుకున్నాడు. పరమశివుడు నాగభూషణుడు. తాను విషము మృంగి తన భక్తులకు అమృతం పంచే జగదీశ్వరుడు. హాలాహలం అనుభవించి తాను గరళకంఠుడయ్యాడు. భార్యకు శరీరంలో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వరుడు అనిపించుకున్నాడు. పంచభూతాలను
ప్రపంచ భూతాలను తనలో ఇముడ్చుకున్నాడు. నుదిటిలో నిప్పును, నెత్తిమీద నీళ్లను ధరించాడు. శివుడు ఆడేవాడు మాత్రమే కాదు, జీవులను ఆడించేవాడు కూడా. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు కదా. సకల జంతు సంతానమే కాదు, పిశాచగణాలు కూడా ఆయన చెప్పినట్టే ఆడతాయి. బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేదని సంశయించనక్కర్లేదు. అది బూడిదలా కనిపిస్తుంది కానీ విభూతి. విభూతి అంటే సంపద. ఈ లెక్కన శివుడు లయకారుడు మాత్రమే కాదు, స్థితికారుడు, సృష్టికర్త కూడా. అంటే త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అని భావించవచ్చు మనం. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మానవ సేవయే మాధవ సేవ. స్వస్తి.